మహిళ, ఒక మేయర్గా, తర్వాత 2006 నుంచి సర్పంచ్గా, ఓటమెరుగని నేతగా, ఎటువంటి పొలిటికల్ సపోర్ట్ లేకుండా బడంపేట మేయర్గా చాలా అభివృద్ధి పనులు చేసినాం. చాలా కన్ఫామ్గా ఉండే మీకే ఎమ్మెల్యే టికెట్ అనుకున్నారు. ఆ రోజు పిలిచి మాట్లాడిన మాటలు మాత్రం ఖచ్చితంగా సీట్ నీదే. అయినా కూడా ఎందుకు మేడం లాస్ట్ మినిట్లో కాంగ్రెస్ పార్టీ హ్యాండ్? ఖచ్చితంగా ఆ రోజు రేవంత్ రెడ్డి అన్న మమ్మల్ని పిలిచి మీరు మహేశ్వరం నియోజకవర్గం మీదే అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. టోటల్గా మైనస్గా ఉన్నటువంటి కాంగ్రెస్ని ఒక క్యాడర్ని నిల్చోబెట్టే స్టేజ్ వరకు తీసుకొచ్చి నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి కూడా మంచి మంచి పదవులు ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకు మరి పారిజాతం నరసింహారెడ్డిని దూరం పెట్టాను? ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత ఒకటి నేను తీసుకున్నా. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆ విషయంలో ఐఎమ్ హ్యాపీ. పదవి తీసుకోవడం లేదు అనంటే ఓపిక వేసి యుద్ధం. క్యాడర్ని నిలబెట్టడానికి కష్టపడ్డ వాళ్ళందరినీ ఈరోజు ఆదరించింది. నన్ను కూడా ఏదో ఒక రోజు ఆదరిస్తాడని నమ్ముతున్నా. మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ ఉందంటారు? ఉంది, ఖచ్చితంగా ఉంది. మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఏంటంటే థర్డ్ ప్లేస్లోకి వెళ్తే లోకల్ ఫీలింగ్స్ పర్సన్ని చూడొచ్చు. సబితా ఇంద్రారెడ్డి గారు రాజకీయంలో ఆరితేరినటువంటి వ్యక్తి, మరి అంత పెద్ద వ్యక్తితోటి ఎట్లా ఢీ కొడతారు మేడం? భూతార్థం పెట్టి చూస్తే ఎవరైనా పెద్దగానే కనిపిస్తారు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పారిజాత నరసింహారెడ్డి గారు ఉన్నారు, బడంపేట్ మేయర్. నమస్తే పారిజాతం గారు, బాగున్నారా? సో మేయర్ బడంపేట్ కి, సో ఒక మహిళ, ఒక మేయర్ గా, తర్వాత 2006 నుంచి సర్పంచ్ గా, అంటే ఓటమెరుగని నేతగా మీకు పేరుంది మేడం. ఎట్లా అనిపించింది అంటే రాజకీయాల్లో ఒక మహిళలకు కావచ్చు, తర్వాత మేయర్ పీఠం, అది కూడా బడంపేట్లో కంఫర్టబుల్ గానే ఉందా మేడం? అంటే సక్సెస్ఫుల్ అయ్యారు అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పటి వరకు రాజకీయాల్లో? 100%. ఎందుకంటే మొట్టమొదట మా ఫ్యామిలీ నుంచి, అంటే ఎటువంటి పొలిటికల్ సపోర్ట్ లేకుండా మొట్టమొదటిగా ఒక మహిళగా అడుగుపెట్టినటువంటి సర్పంచ్ స్థానం నుంచి ఇంకా పార్టీకి పనిచేస్తూ ఇటు రాజకీయంగా చాలా ముందుకెళ్తున్నా. సేమ్ టైం బడంపేట మేయర్గా చాలా అభివృద్ధి పనులు చేసినాం. అయినా ఇంకా చేయాల్సి ఉందండి. ఇది నిరంతర ప్రక్రియ. అభివృద్ధి అనేది ఎప్పటికీ ఆగిపోదు, అవుతా ఉంటది, చేస్తూ ఉంటాం. కానీ బిఫోర్ 2020కి ఆఫ్టర్ 2020కి బడంపేట కార్పొరేషన్ అనేది చాలా డెవలప్ అయింది. ఓకే, సో మీరు వచ్చినాక ఒక గాడిలో వచ్చింది అయితే, అంటే గతంలో కన్నా ఇప్పుడు చూసుకున్నట్టయితే అభివృద్ధి పరంగా మీ వంతు మీరు చేశారు. మన వంతు అంటే ఒక పనిని చేసి చూపించాలి అనే తత్వము. ఇంకొకటి మనకి కార్పొరేషన్లో పబ్లిక్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ సపోర్టింగ్ అనేది, పొలిటికల్గా కానీ అందరు సపోర్ట్ చేయడం, ఒక కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు, అన్ని పార్టీల నాయకులు కూడా సపోర్ట్ చేయడం, అది దాంతో మంచిగా ముందుకెళ్ళినాము, బాగా డెవలప్మెంట్ చేసుకున్నాం. సో మేడం, అట్లాంటి బడంపేట్ మేయర్ గా టిఆర్ఎస్ హయాంలో మీకు మేయర్ ఇవ్వడం అనేది జరిగింది. సో మరి ఆ టైంలో టిఆర్ఎస్ ని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి రావడం, తర్వాత కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇస్తారు అని చెప్పేసి కూడా చాలా కన్ఫామ్ గా ఉండే మీకే ఎమ్మెల్యే టికెట్ అనుకున్నారు. ఈవెన్ తుక్కుగూడ లాంటి సభలలో సక్సెస్ కావడానికి మీ పాత్ర కూడా కొంచెం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అయినా కూడా ఎందుకు మేడం లాస్ట్ మినిట్ లో కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇచ్చారనుకోవచ్చా, లేకపోతే పక్కన పెట్టారనుకోవచ్చా? కొన్ని రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఎట్లా మారుతాయి అనేది మనకు తెలియదు. ఎందుకంటే గౌరవ సీఎం గారు మనకి ఫుల్ హామీ ఇచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఖచ్చితంగా ఒక దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి సీఎం గారు మన రేవంత్ రెడ్డి అన్న ఆ రోజు పిలిచి మహేశ్వరంని ఖచ్చితంగా గెలిపించుకొని తీసుకురావాలి సీట్, అంటే నువ్వు క్యాపబుల్. ఎందుకంటే మహిళా కోటాలో కూడా ఆలోచించవచ్చు, ఇంకే రకంగా ఆలోచించవచ్చు నాకు తెలియదు. ఆ రోజు పిలిచి మాట్లాడిన మాటలు మాత్రం ఖచ్చితంగా సీట్ నీదే, గెలిపించుకునే బాధ్యత నీదే, నువ్వేం చేస్తావో తెలియదు, గ్రౌండ్లో మాత్రం ఖచ్చితంగా రోజు గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకోవాల్సిన హామీ నేను ఇస్తున్నా, మీరు చేసుకోవాలి గ్రౌండ్ లెవెల్లో అన్నప్పుడు ఇంకేం ఆలోచించకుండా అసలు నెక్స్ట్ డే నుంచే పార్టీ కార్యక్రమాలు కానివ్వండి ప్రజల్లోకి తీసుకెళ్లడము. కాంగ్రెస్ పార్టీ
బిఫోర్ అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఏ విధమైనటువంటి లబ్ధి పొందినారు ప్రజలు అనేది ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ రేవంత్ రెడ్డి అన్న వస్తే ఖచ్చితంగా సీఎం అవుతాడు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ప్రజలందరినీ కూడా ఇక్కడ టోటల్ గా మైనస్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ ని ఒక క్యాడర్ ని నిల్చోబెట్టే స్టేజ్ వరకు తీసుకొచ్చి ఈ రోజు తుక్కుగూడ సభ మీరు చూస్తున్నారు. చాలా మంది చాలా అవాకులు చవాకులు వేల్చినారు. ఏమని తుక్కుగూడ సభ ఇంత పెద్దగా చేసినారు, ఇంత పెద్ద ప్లేస్ లో చేసినారు, మీరు ఛాలెంజ్ గా తీసుకున్నారు ఇది, కానీ అవుతుందంటారా వస్తుందంటారా అని చాలా క్వశ్చన్స్ చేసినారు. నేను చాలా ఛానల్స్ లో కూడా మాట్లాడినా, చూడొచ్చు విజువల్స్ మీరు. నేను అదే చెప్పిన, తుక్కుగూడ సభ తుక్కు రేగొడతాము, ఏది ఏమైనా విజయబేరి అంటే విజయబేరియే. ఈ సభతోటి కాంగ్రెస్ పార్టీకి విజయం ఖాయం, ఖచ్చితంగా విజయం తీసుకొచ్చి తీర్థము అనేది చెప్పడం జరిగింది. అట్లాగే మన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వచ్చి చేసినటువంటి ఆ మీటింగ్ వాళ్ళకు కూడా ఒక ఫుల్ కాన్ఫిడెంట్ విజయబేరి సభ తుక్కుగూడలో జరగడము అనేది మా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఆ రోజు ఇదే చెప్పిన నేను, ఈ రోజు కూడా ఇదే చెప్తున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలు ఉన్నప్పటికీ, ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి నాయకులు ఉన్నప్పటికీ, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు క్యాడర్ ని కూడా తీసేసి కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసినప్పటికీ మా దగ్గర పెడుతున్నందుకు మేము ఎంత సంతోషించినామంటే అసలు ఇంక ఇది మనది, మన కుటుంబంది, మన కాంగ్రెస్ పార్టీ కుటుంబం. మన సోనియా గాంధమ్మ మన ఏరియాలో అడుగు పెడుతుంది, మన సోనియా గాంధమ్మ మన దగ్గరకు వస్తుందంటే మహేశ్వరం పేరు ఈ రోజు ఎక్కడో వెళ్ళిపోతుంది అనే ఒక ఆలోచనతోటి మేము స్టెప్ తీసుకోవడం జరిగింది. అహర్నిశలు మేమైతే మార్నింగ్ టు ఈవినింగ్ అసలు ఎనీ టైము అక్కడ అవైలబుల్ ఉంటూ పార్టీ పటిష్టత కోసం ఈ మీటింగ్ సక్సెస్ కావాలనే ఒక ఉద్దేశంతో చాలా కష్టపడడం జరిగింది. కానీ అదే పందాలో రిజల్ట్ రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఆ రోజు అదే చెప్పిన, తుక్కుగూడ మీటింగ్ అనేది తుక్కు రేగొడితే విజయబేరి కంపల్సరీ విజయం సాధిస్తుందనే 100కి 200 కాన్ఫిడెంట్ ఉండే. మీటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ ఆ రోజు మిడ్-నైట్ 2-3 అయింది వేరే వేరే జిల్లాలకు వెళ్ళే వాళ్ళకి. అప్పుడే అందరు అనుకున్నారు కాంగ్రెస్ పార్టీకి ఈసారి ప్లస్ ఉంటది, ఖచ్చితంగా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తుంది. సో మేడం సరే, తుక్కుగూడ సభ కోసం ఎంత కష్టపడ్డారు, అండ్ సవితా ఇంద్రమ్మ ఏరియా ఇది అడ్డా అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సవితమ్మ అడ్డాలో మీరు అంత డేరింగ్ స్టెప్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొత్తానికి వారెంబడి వెళ్ళిపోయింది, క్యాడర్ అంతా వారెంబడి వెళ్ళిపోయింది. సో అలాంటి సమయంలో ఇంత రిస్క్ అవసరమా? ఇంత కంఫర్ట్ జోన్ లో ఉన్నాం కదా, అప్పటికి బీఆర్ఎస్ అధికారంలోనే ఉంది కదా, మనం ఏమైనా తప్పు చేస్తున్నామా, రిస్క్ లో పడుతున్నామా అన్నట్టు ఏమనిపించలేదా మేడం మీకు? అన్న ఏదైనా రిస్క్ చేస్తేనే సాధించగలుగుతాం, రిస్క్ అని అనుకుంటే ఏది చేయలేం. ఏదైనా ఒక ఎగ్జామ్ పాస్ కావాలంటే కష్టపడాలి, కష్టపడితేనే మనకు ఫలితం వస్తుంది, కానీ కష్టపడింది మాత్రం రాదు. ఖచ్చితంగా ఆ రోజు రేవంత్ రెడ్డి అన్న మమ్మల్ని పిలిచి మీరు మహేశ్వరం నియోజకవర్గం మీదే అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అంతే అదే టైంలో చాలా కష్టపడాలని కూడా ఆలోచించిన, ఫిక్స్ అయినాం. ప్రతి గ్రామంలో ఉదయం సూర్యుడు లేచే వరకు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి అనే నినాదంతో ప్రతి ఒక్క విలేజ్ ని, ప్రతి ఒక్క గడపకి కాంగ్రెస్ ని, ఈ 6 గ్యారెంటీల ప్రోగ్రామ్ ఏదైతే ఉందో విజయబేరిలో తీసుకున్నటువంటి 6 గ్యారెంటీల ప్రోగ్రామ్స్ ని ప్రతి ఊరికి తీసుకెళ్లి సక్సెస్ చేయడం జరిగింది. అది ఒక ఛాలెంజ్ గా భావించినాం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. సో జాయిన్ అయిన రోజు ఇప్పటికీ ఇష్టంగా చేయాలి అనే ఆలోచన. జాయిన్ అయిన రోజు నుంచి ఇంకోటి జాయినింగ్స్ కూడా మీ తర్వాతనే ఎక్కువ కావడం అనేది జరిగింది. ఆ టైంలో కూడా అది కూడా ఒక డైరెక్ట్ స్టెప్స్ అనుకోవచ్చు, ఎందుకంటే వరుస ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా. సో అలాంటి టైంలో పారిజాతం గారు ఎందుకు రిస్క్ చేస్తున్నారు? కేసీఆర్ తోటి కూడా ఓకే, పారిజాతం నరసింహారెడ్డి అంటే గుర్తుపట్టే అంత పేరుంది. సో అంత క్లోజ్నెస్ ఒక మాజీ సీఎం కేటీఆర్ గారు అయినా కూడా అంటే వాళ్ళేం వద్దని చెప్పలేదు ఆ టైంలో. అంటే చెప్పినారు, కానీ కాంగ్రెస్ పార్టీ అంటే నేను ఇప్పుడు పార్టీలో జాయినింగ్ అనేది అది తర్వాత విషయం. కానీ యూత్ కాంగ్రెస్ నుంచి పనిచేసినాడు మా ఆయన. ఒకసారి యూత్ కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి ఆయన యూత్ గా ఉన్నప్పుడు 18-20 years నుంచే యూత్ కాంగ్రెస్ లో వాళ్ళ బావగారితో పాటు ఉప్పల్ నియోజకవర్గంలో వాళ్ళ బావగారు ఉండే, వారితో పాటు యూత్ కాంగ్రెస్ లో పనిచేసినారు. అప్పటి నుంచి మాకు వేరే పార్టీ వేరే అనేది ఏది తెలియదు. మేము సర్పంచ్ గా రావడానికి కూడా కాంగ్రెస్ ని నమ్ముకొని సర్పంచ్ గా అయినాము. తర్వాత సర్పంచుల సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సర్పంచుల సంఘానికి జనరల్ సెక్రటరీగా చేసిన.
సిడబ్ల్యూఎస్ అనేది సెంట్రల్ వరల్డ్ సాలిడారిటీ అని దాంట్లో జనరల్ సెక్రటరీ చేసిన. అంటే అది ఇండియా లెవెల్లో ఉమెన్ ఆర్గనైజేషన్ డెవలప్ చేయడం, ఉమెన్ ఎంపవర్మెంట్ డెవలప్ చేయడం, ఉమెన్ సర్పంచెస్, ఎంపీటీసెస్ వాళ్ళకి ఇంప్రూవ్ చేయడం, అంటే ఎట్లా ఒక మహిళ బయటికి వస్తే ఎట్లా అనేది దీని ద్వారా చాలా కార్యక్రమాలు చేసిన, చాలా జిల్లాలో చేసిన. అంటే ఇక్కడ తెలియకపోవచ్చు కానీ సిడబ్ల్యూఎస్ నుంచి చాలా ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ ఢిల్లీ లెవెల్ వెళ్ళడము, ఇక్కడ నుంచి మహిళా ప్రతినిధులను తీసుకుపోవడము, అట్లాంటి కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది. అట్లా ఒక గుర్తింపు వచ్చింది మనకి. అంటే ఈమె యాక్టివ్ గా ఉంది. నిజానికి ఒక సర్వే చేస్తారు ఎప్పుడైనా, పొలిటికల్ గా గెలిచిన వాళ్ళైనా సరే వీళ్ళ దాంట్లో కూడా ఎవరు ది బెస్ట్ అనేది కూడా చూస్ చేసుకుంటారు. కాబట్టి మనం కష్టపడ్డం, పని చేసినాం కాబట్టి ఖచ్చితంగా మన అన్న రేవంత్ అనే పిలిచిండు. నేను ఖచ్చితంగా చేస్తాను. ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి నా వంతు కృషి ఉంది అని అంటే ఖచ్చితంగా చేయడానికి. ఇప్పుడు రామభక్తి అంటే రామునికి ఉడతా భక్తి అంతే అనుకోవచ్చు. అంత అంటే మీకు ముందే తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రేవంత్ గారు సీఎం అవుతారని, రేవంత్ గారు కూడా సీఎం అవుతారని. ఇంకా అంటే ఖచ్చితంగా పార్టీని ఒకరు ముందు తీసుకెళ్ళరు అని అంటే మనం ఒప్పుకోక తప్పదు. అయినప్పటికీ ఎక్కడ లేని విధంగా ఈ అంటే ప్రజలు ఒక వైపు నుంచి కాంగ్రెస్ పార్టీని ఆదరించి చాలా అంటే తీసుకురావాలనే ఒక ఉత్సాహంతో ఉన్నారు ప్రజలు. సరే మేడం, అంటే డే 1 నుంచి కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన డే 1 నుంచి కష్టపడ్డారు, అది అధిష్టానానికి కూడా తెలుసు. అట్లాంటిది టికెట్ విషయంలో పారిజాతం గారికి అన్యాయం జరిగింది, క్యాడర్ అనుకుంటున్నటువంటి మాట. అండ్ దాదాపుగా 16 నెలలు 15 నెలలు అవుతుంది. నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి కూడా మంచి మంచి పదవులు ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకు మరి పారిజాతం నరసింహారెడ్డిని దూరం పెట్టారు? దూరం పెట్టిరని ఎందుకు అనుకుంటారా? దూరం పెట్టినట్టేగా మేడం, సంవత్సరంన్నరలో ఒక పదవి రాలేదు. సరే, అంత ఆశించి అంత ఇష్టంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే టికెట్ రాలేదు. సో మనం గెలుస్తామా లేదని పక్కన పెడితే, సో ఎందుకంటే సవితమ్మ మీద డేరింగ్ తోటి సవితమ్మకి ఛాలెంజ్ చేసి మరి మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సో మరి అక్కడ టికెట్ విషయంలో ఓడిపోయారు, ఇక్కడ పదవి తెచ్చుకోవడంలో ఓడిపోయారు అనుకోవచ్చు. ఓడిపోయారని మీరు అనుకుంటారు కానీ నేనేమనుకుంటున్నాను, ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత ఒకటి నేను తీసుకున్నా. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆ విషయంలో ఐఎమ్ హ్యాపీ. కానీ పదవి తీసుకోవడం లేదు అని అంటే ఓపిక, వేచి చూద్దాం. సంవత్సరంన్నర అయిపోయింది. అవును, కరెక్టే. కానీ వేచి చూడాలి. ఏదైనా కొన్ని నిర్ణయాలు కొంత తొందరలో తీసుకోవచ్చు, కొంత ఆలస్యంగా తీసుకోవచ్చు. కానీ ఎక్కడనైతే మర్చిపోతారు అనేది అయితే నేను అనుకోను. ఎందుకంటే రేవంత్ అన్న అనుకున్న వాళ్ళందరికీ న్యాయం చేసిండు. ప్రతి ఒక్కరికి కష్టపడ్డోళ్ళకి, అంటే క్యాడర్ ని నిలబెట్టడానికి కష్టపడ్డోళ్ళందరినీ ఈ రోజు ఆదరించిండు. నన్ను కూడా ఏదో ఒక రోజు ఆదరిస్తాడని నమ్ముతున్నా. టికెట్ విషయంలో మర్చిపోయారు, టికెట్ విషయంలో మర్చిపోయారంటే ఇంకా అప్పుడు ఈక్వేషన్స్ అప్పుడు ఏముండేను తెలియదు. లాస్ట్ వరకు మన పేరే ఉంది, లాస్ట్ వరకు మనమే వస్తామని ఉంది. కాకపోతే ఇంకా కొన్ని అనివార్య కారణాలు ఉంటాయి, కొన్ని సార్లు కొన్ని అనివార్య కారణాలు జరుగుతాయి. అంత మాత్రాన మనం డిసప్పాయింట్ అయ్యి మనం ఏదో అని కాదు. మనం కష్టపడ్డమా లేదా, ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గంలో తెలుసు, ఈ రాష్ట్రంలో తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు మనం ఏం పని చేసినాం అనేది. సో మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ ఉందంటారు? ఉంది, ఖచ్చితంగా ఉంది. మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఏంటంటే థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది, అంటే కాంగ్రెస్ పార్టీ లేనట్లే. కొన్ని లోకల్ ఫీలింగ్స్ ఉంటాయి. ఓకే, లోకల్ ఫీలింగ్స్, పర్సన్ ని చూడొచ్చు. ఇంకోటి టికెట్ ఇవ్వడంలో ఆలస్యం కావచ్చు. టికెట్ ఇవ్వడం కొంచెం అంటే బిఫోర్ ఒక 2 months 3 months 4 months అట్లా ఆ బిఫోర్ ఇచ్చిన ఉంటే పర్సన్ ఎవరు అనేది ఐడెంటిఫై అవుతుండే. ఇప్పుడు పర్సన్ ఎవరు అనేది కూడా ఐడెంటిఫై కానికేనే చాలా తక్కువ టైం ఉంది. అసలు ఎవరు అనేది కూడా తెలియని డైలమాలో ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక 15-20 days లో ఒక మనిషి ఒక నియోజకవర్గానికి మొత్తం పరిచయం అయి చేయాలంటే, లేదంటే మీకు అంత ఓట్లు ఏడొస్తాయండి చెప్పండి. ఇప్పుడు ఎవరైనా సపోజ్ ఇప్పుడు ఇక్కడ రాగానే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కి సంబంధించిన ఓట్లే కదా పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కి సంబంధించింది అంటే వాళ్ళు కష్టపడి ప్రజలతో ఏపిస్తేనే వచ్చిన ఓట్లు అవి. ఇంకా అంటే అంతకుముందు సత్యేంద్ర రెడ్డి మినిస్టర్ ఉన్నారు, అందరి శ్రీరాములు 2 terms నుంచి కొట్లాడుతున్నాడు. కావచ్చు కొన్ని సార్లు కొంత జరుగుతుంది. ఇక థర్డ్ ప్లేస్ అనే దానికంటే మంచి ఓట్లే వచ్చినాయి అనేది
సో రేపన్నాడు 2028లో కూడా ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పేసి అప్పుడన్నా అనుకుంటున్నారా? ఎందుకంటే ఒక సైడ్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా సబితా ఇంద్రారెడ్డి గారు రాజకీయంలో ఆరితేరినటువంటి వ్యక్తి, ఓటమి ఎరుగని నేత. కావచ్చు. సో వారి భర్త నుంచి మాజీ మంత్రి వాళ్ళ భర్త అప్పటి నుంచి కూడా రాజకీయ నేపథ్యం. సో మీరు చూసుకున్నట్టయితే మీరు అన్న రాజకీయ నేపథ్యం ఏం లేదు, డైరెక్ట్ గా మేము అంటే సర్పంచ్ అవ్వడం, తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ ఈ రోజు మేయర్ అవ్వడం అనేది జరిగిందని చెప్పేసి మీరే అన్నారు. మరి అంత పెద్ద వ్యక్తితోటి ఎట్లా ఢీ కొడతారు మేడం? ఒక కోణంలో రాజకీయంగానే ఆలోచిస్తాం కానీ వేరే విధంగా కాదు కదా. మేడం రాజకీయంగా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ప్రజలకు నచ్చుతున్నాయా లేదా, లేదంటే ప్రజలు హ్యాపీగా ఉన్నారా లేదా, ఎందుకు డిలే అవుతుంది అనే విషయంలో మాట్లాడడానికి పెద్దోళ్ళే కావాల్సిన అవసరం లేదు. ఓకే, భూతార్థం పెట్టి చూస్తే ఎవరైనా పెద్దగానే కనిపిస్తారు. లాజిక్ బాగుంది మేడం. రేపు పదవి రాకుండా ఒకవేళ రాలేదు అనుకోండి, అయినా కూడా ఇంతే కాన్ఫిడెన్స్ ఉంటారు? ఖచ్చితంగా ఇంతే కాన్ఫిడెన్స్ ఉంటా. ఇంకోటి పదవి రాలేదు అని మీరు అనొద్దు, కానీ వస్తది అని నేను ఏమో మేడం కాన్ఫిడెంట్ ఉన్నా. సరే ఇప్పుడు వస్తది, ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే నాకు ఆ రోజు కేసీ వేణుగోపాల్ గారు కూడా మన తాజ్ కృష్ణకి పిలిచి చెప్పినారు, రేవంత్ అన్న కూడా చెప్పిండు, అమ్మ తొందరపడకు, సరే నీ టికెట్ విషయంలో పొరపాటు జరిగింది ఏదో జరిగింది, జరిగిన దాన్ని మనం ఊరికే అనలేము. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక్క కాన్స్టిట్యున్సీ కాదు, స్టేట్ మొత్తం ఈ రోజు అధికారంలో తీసుకురావాలని పట్టుదల ఉంటారు. ఒక్క కాన్స్టిట్యున్సీ తోటే ఆగిపోరు కదా ఎవరు. తనకు మాత్రం పారిజాత నరసింహారెడ్డి అంటే గుర్తు ఉన్నారు, లేరు అని మీరు పదే చెప్పడంలా ఇది ఒక ప్రాపగండ అయిపోయి ఇది ఒక ప్రాపగండ క్రియేట్ చేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఎందుకంటే నమ్ముకున్న వాళ్ళకి ఎప్పటికైనా ఏదైనా పదవి ఇస్తారు, ఖచ్చితంగా ఒక సీట్ లో కూర్చోబెడతారని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ రోజు తమిళనాడు నుంచి కూడా ఎంపీని పంపించినారు ఇంటికి, నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, విత్డ్రా చేసుకోండి, మీరు విత్డ్రా చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఏదో ఒక పదవి ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చినాక మీకు పదవి కల్పిస్తామనే ఒక భద్రత, ఒక మాట ఇచ్చున్నారు నాకు. ఆ మాటకి కట్టుబడి నేను కూడా అన్నని ఎప్పుడు ఒకసారి 2 సార్లు కలిసిన అంతవరకు సరే అమ్మ ఏదో ఒక రోజు నీకు మంచి పొజిషన్ ఉంటుంది, మీకు మంచి పొజిషన్ ఉంటుందని నాతోటే కాదు పలువురు నేతలు కలిసినప్పుడు కూడా రేవంత్ అన్న అనడం, ఆ అన్నప్పుడు విన్న వాళ్ళు నాకు చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా అంటే పార్టీ కోసం కష్టపడన్నా. ఈ రోజు రేవంత్ అన్న కానీ బట్టి విక్రమార్క పాదయాత్ర అప్పుడు కూడా పాదయాత్ర బట్టి విక్రమార్క అన్న మహేశ్వరం నియోజకవర్గంలో కాదు స్టేట్ మొత్తం చేసినప్పుడు నాకు ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ వెళ్ళిన. రాత్రి 8-9 గంటల వరకు కూడా అన్న పాదయాత్ర కొన్ని తాండాలలో ఊర్లలో చేస్తే కూడా అక్కడ కూడా వెళ్ళిన నేను. నాగర్ కర్నూలు, మహబూబ్నగర్ అంటే నాకు అక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చారు, నేను ఎక్కడ కూడా మిస్ కాకుండా నాకు ఒక ఇన్ఛార్జిగా ఇచ్చినప్పటికీ బట్టి అన్న చేసినటువంటి పాదయాత్రకు నేను కూడా కోఆపరేట్ అంటే వెళ్ళిన, సపోర్ట్ చేసిన, తిరిగిన అన్నేంబడి. అన్న కూడా అప్పుడు అదే అన్నాడు, చాలా అంటే ఒక లేడీ అయి కూడా ఇంత తిరుగుతున్నాను. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉత్తమన్న బట్టి అన్న ప్రతి ఒక్కరు కూడా నేను చేసిన పనిని గుర్తించారు. అంతే కాన్ఫిడెంట్ తోటి ప్రతి ఒక్కరికి ఉంది ఒక ఆలోచన, కానీ ఎవరి ఆలోచన ఎప్పుడు ముందుకు వస్తుంది, ఎవరు ఇస్తారు అనేది అది తర్వాత విషయం. పార్టీ నిర్ణయం తీసుకుంటది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము కూడా ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ఒక పోస్ట్ రావాలని మేము కూడా ఆశించడంలో తప్పు లేదు. సో పారిజాతం నరసింహ గారు వ్యక్తులను నమ్ముకున్నారా కాంగ్రెస్ పార్టీలో, జెండాను నమ్ముకున్నారు? అంటే మేడం ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఫ్రీడమ్ పార్టీ మేడం, ఎవరు ఏదైనా మాట్లాడుకోవచ్చు, అంత ఫ్రీడమ్ ఉన్న పార్టీ ఏకైకే ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా ఇప్పుడు సీఎం గారిని కలవాలంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, అంటే ఎవరో నాకు పర్మిషన్ ఇవ్వాలి, వీళ్ళు తీసుకోవాలి, వాళ్ళు తీసుకోవాలని లేదు. ఇప్పుడు డైరెక్ట్ నేను సీఎం దగ్గరికి వెళ్తానంటే వెళ్ళొచ్చు. సీఎం గారు ఇప్పుడు వేరే పార్టీలలో అట్లా ఉండదు కదా, సీఎం కాదు కదా, ఎమ్మెల్యే మంత్రులను కలవడానికి కూడా ఛాన్స్ ఉండదు. అసలు ఒక మంత్రిని కలిసిన దాఖలాలు ఎవరికి కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా ఇంతవరకు వేరే పార్టీలో లేదు. ఈ పార్టీలో డైరెక్ట్ సీఎం ని కలవచ్చు, డైరెక్ట్ మన రాహుల్ గాంధీ గారిని కలవచ్చు. నేనే కలిసిన డైరెక్ట్ 2-3 సార్లు. నాకు అప్పుడు ఏ పదవి లేదు, ఇంకా బిఫోర్ ఎలక్షన్స్ రాహుల్ గాంధీ గారిని రేవంత్ అన్న సమక్షంలో, బట్టి అన్న సమక్షంలో కలిసినాం. అంటే ఇది అంత ఫ్రీడమ్ పార్టీ కాబట్టి నేను ఈ టాపిక్ ఎందుకు తెచ్చిన అంటే మేడం, ఇప్పుడు రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క మాటలు మాట్లాడతారు. నేను ఎందుకు అడిగానంటే జెండా నమ్ముకున్నారా, వ్యక్తులను నమ్ముకున్నారా అంటే, వ్యక్తులు అంటే ఒక్కరిద్దరు మాత్రమే ఉంటారు, జెండా అంటే ఆల్మోస్ట్ అందరు ఉంటారు. మరి ఆ ఒక్కరిద్దరికి రేపన్నాడు అంటే టికెట్ విషయంలో ఏదైతే మిస్ అయినట్టు ఇంకెవరన్నా వేలు పెడితే, ఎందుకంటే మనం గౌరవించేటోళ్ళు ఉంటారు,
కొంచెం మనం పడనోళ్ళు కూడా ఉంటారు. ఇది మనిషి తత్వం. మనిషి తత్వం. సో అట్లాంటి వాళ్ళు కూడా మీకు రాజకీయాల్లో శత్రువులు ఎవరైనా ఉన్నారా? అయ్యో, అంటే ఏమంటారు, ఏదైనా కొన్ని రకాలుగా కొన్ని సాధ్యమవుతాయి, కొన్ని రకాలుగా కొన్ని సాధ్యం కావు. ఇప్పుడు శత్రువులు అంటూ ఉంటారు, ఎక్కడో అక్కడ ఉంటారు శత్రువులు. కానీ శత్రువులు వీళ్ళు, మిత్రులు వీళ్ళు అని చెప్పలేం మనం. మన వెనుకుండి కూడా మనకి అది చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఏదేమైనా ఇప్పుడు ఒక పార్టీ కోసం మనం పనిచేసినాం, పార్టీ అధికారంలోకి రావాలని మనం కష్టపడ్డాం. ఎవరున్నా ఇదంతా రిమైండ్ చేసుకున్నాకనే ఒక డిసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారండి. మీనాక్షి నటరాజన్ గారు అయితే ఎవరికి తెలియదు కదా, ఇక్కడ మనకి ఎవరు తెలియదు. ఈ రోజు తను ఏమి ఇచ్చిర్రు స్టేట్మెంట్, పార్టీకి కష్టపడ్డ వాళ్ళకి పదవులు ఖచ్చితంగా ఇవ్వాలని. అట్లా చెప్పలేం, మన కోసం ఎవరో ఒకరు మహానుభావులు వస్తారు, మనకు మంచి చేస్తారు అనేది అయితే నమ్ముకోవాలి కదా. ఎవరు ఏం పెట్టినా ఏం చేసినా పార్టీని నమ్ముకొని పని చేస్తున్నా కాబట్టి, అందులో ఒక మహిళగా నిజంగా చెప్పాలంటే మహిళ రాజకీయాలలో రాణించడం చాలా తక్కువ. అట్లాంటిది ఒక సర్పంచ్ స్థాయి నుంచి నేనేమి ఇప్పుడే డైరెక్ట్ వచ్చి ఎమ్మెల్యే టికెట్ కావాలని అడగలేదు. నేను 2006 అంటే దాదాపు 20 సంవత్సరాలు మేడం. నేనేం డైరెక్ట్ వచ్చి ఎమ్మెల్యే టికెట్ కావాలి నేను ఈ పని చేసిన అని చెప్పలేదు. 2006 నుంచి నేను చేసిన, మా హస్బెండ్ వైస్ చైర్మన్ చేసిండు, నేను కాంగ్రెస్ పార్టీకి మహిళా జనరల్ సెక్రటరీ చేసిన. అప్పట్లోనే మహిళా కాంగ్రెస్ లో జనరల్ సెక్రటరీ చేసిన. అంటే అప్పుడు సోషల్ మీడియా ఇంత లేదు కాబట్టి ఫోకస్ కాలేదు. నేను పిఎంఈ వైఎస్ఏ నుంచి కూడా పంచాయతీ ఈవం యువ శక్తి అభియాన్ నుంచి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసిన. మణిశంకర్ అయ్యర్ గారి మీటింగ్ కి ఆ రోజులలోనే స్టేజ్ పైన మాట్లాడినా నేను. అంటే ఏంటంటే సరే అంత సోషల్ మీడియా లేదు కాబట్టి ఫోకస్ చేసుకోలేకపోయినాం. ఒక మాటకి మణిశంకర్ అయ్యర్ గారు నేను మాట్లాడిన మాటకి భారతీయ విద్యాభవన్ లో ఒక మీటింగ్ జరిగింది. ఇప్పుడు ప్రజాప్రతినిధులు మహిళలు పురుషులు ఉన్నప్పుడు ఏంటి తేడా, వీళ్ళ పరిపాలన వాళ్ళ పరిపాలన ఎట్లా ఉంటది అనేది ఒక క్వశ్చన్ రేస్ అయినప్పుడు నేను మాట్లాడినా. అన్న, ఇప్పుడు మగవాళ్ళు రాజకీయంలో ఉంటారు, వాళ్ళు నెగ్గుక రాగలుగుతారు, కానీ మహిళలు మేము ఉన్నప్పుడు మాకు ఎవరు సపోర్ట్, ఎట్లా నిధులు ఎట్లా కావాలి, విధులు ఎట్లా చేసుకోవాలి అనేది తెలియదు. అంటే సర్పంచ్ అయిన కొత్తలనే నాకు అది ఆ మీటింగ్. అట్లా అన్నప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, నీకెవ్వరు చెప్పరు, నీకు ఇయ్యరు వచ్చి, నీ డ్యూటీస్ ఏందో నువ్వు తెలుసుకొని చేయాలి, చేయగలిగినప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. ఆ సక్సెస్ అనేది మహిళలతోటే సాధ్యము, మహిళలు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఆ ఫ్రీడమ్ ఇంకా అంత అప్పుడు గల్లార్న కుమారి గారు, డికే అరుణ గారు, సబితేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మినిస్టర్స్ ఉన్నారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంత బిఫోర్ వైఎస్ రాజశేఖర్ సెంట్రల్ లో ఆయన మినిస్టర్ అయ్యా మణిశంకర్ అయ్యారు గారు. ఆ రోజే చెప్పినుండే ఇట్లా, అంటే మహిళలు కొంతమంది భావోద్వేగంతో మాట్లాడినాం, మేము సర్పంచ్ లో ఏం లాభం మాకు అసలు అని. అంటే మహిళలకు ఉన్న శక్తి మామూలుగా కాదమ్మా, మీరు మహిళలు అనుకుంటే ఏదైనా సాధిస్తారన్న. అప్పటి నుంచి నా మైండ్ లో ఒకటి ఉంది, అంటే ఖచ్చితంగా రాజకీయాలలో మనము చేయగలుగుతాము, చేయాలి అనే కాన్ఫిడెంట్ వచ్చింది. నేను అప్పట్లోనే స్టేజ్ ఫియర్ లేకుండా బాగా మాట్లాడి సక్సెస్ అయిందని. కాంగ్రెస్ పార్టీ కోసం అప్పుడైనా కష్టపడ్డా, ఇప్పుడైనా కష్టపడ్డా నేను. ఎందుకంటే నాట్ ఓన్లీ ఇప్పుడు ఏదో ఎలక్షన్ల ముందు టికెట్ కోసము అని చెప్పేసి కాదు, 2020లో కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అయినప్పుడు ప్రభుత్వం టిఆర్ఎస్ ఉంది. టిఆర్ఎస్ ప్రభుత్వంలో మన సబితేందర్ రెడ్డి గారు మినిస్టర్ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియాలో తను ఎమ్మెల్యేగా గెలిపించినాం కాంగ్రెస్ పార్టీ నుంచి. 2018లో తనని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించి చాలా సంతోషపడ్డాం మేము. ఎందుకంటే మాకంటూ ఒక ఎమ్మెల్యే ఉంది, మేము గెలిపించుకోగలిగినాం. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా టిఆర్ఎస్ ఉన్నా కూడా ఇక్కడ, అంటే సరే అందరం కష్టపడి ఒక పార్టీని నిలబెట్టాలనే ఒక ఉద్దేశంతో గెలిపించిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎవరు పట్టించుకునే నాదులు లేని సమయంలో ఆ రోజు బీఫామ్స్ ఇప్పించి కేవలం 32 డివిజన్లు ఉంటే కేవలం 14 డివిజన్లు మాత్రమే క్యాండిడేట్స్ కూడా లేకుండా, ఆ 14 డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి నిలబడే వ్యక్తులు కూడా లేకుండా ధైర్యం చేసి, ఎందుకంటే పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో, ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉంది, మేము గెలిచినా కూడా లాభం ఉండదు అనే ఒక ఆలోచనతోటి చాలా మంది కూడా నిలబడడానికి కూడా ధైర్యం చేయలేని పరిస్థితుల్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి బీఫామ్స్ ఇప్పించి 14 సీట్లలో పెడితే 7 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది.
ఇక్కడ మన బడంపేట బడంపేట. మున్సిపల్ కార్పొరేషన్ దానికి ప్రాతినిధ్యం వహించి ఆ రోజు చాలా కష్టపడ్డాం మేము. అంటే సరే మనకి ఇంకా కాంగ్రెస్ పార్టీ, మీరు అదే అంటున్నారు కదా, అదే. కాంగ్రెస్ పార్టీ ఉందా, ఉందా? నమ్ముతారా? నమ్ముతా, ఖచ్చితంగా నమ్ముతా. ఎందుకంటే ఆ సమయంలోనే వాళ్ళందరూ గెలిచినప్పుడు కేటీఆర్ గారే అవాక్కయ్యారు. ఇంతమంది ఎట్లా గెలిచిరు ఈడ సబితం ఉన్నాక అట్లా అని చెప్పేసి కూడా వాళ్ళు అవాక్కైన రోజులు కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా చెప్పగలుగుతాం కాంగ్రెస్ పార్టీ ఉంది అని. ఓకే, ఉంది. ఒక ఉదాహరణ. ఆ ఒక ఉదాహరణ సో చాలు. కేటీఆర్ గారు షాక్ అయ్యారు అయితే. 2018 గెలిపించినప్పుడు కానివ్వండి, 2020లో వచ్చినప్పుడు ఎలక్షన్స్ కానివ్వండి, చూసుకోండి. ఆ ఇట్లా అంటే పార్టీకి పనిచేసిన వాళ్ళు, పార్టీకి టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా గెలిచి తీరు, బీఫామ్ తీసుకున్న వాళ్ళు. అది కూడా కొద్ది మంది, ఈ 14 మందిలో కూడా 10 ఓట్లు, 12 ఓట్లు, దగ్గర వచ్చి 15 ఓట్లు, ఈ ఓట్లతోటి ఓడిపోయిన అభ్యర్థులు తప్పితే 100 ఓట్లతోటి ఓడిపోయిన అభ్యర్థులు ఎవరు లేరు ఇచ్చిన స్థానాలలో కూడా. కొంచెం కష్టపడి ఉంటే అయిపోతుండే, కానీ ఆ రోజులలో అప్పటికే చాలా సాహసం చేశారు, చాలా కష్టపడ్డారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన మనం గెలవాలి అని చెప్పేసి చాలా మంది ఆ బీఫామ్ కోసం కొట్లాడిన దాఖలాలు ఉన్నాయి. అతి కొద్ది ఓట్లతోటి ఓడిపోయిన ఇది ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో చూసుకున్నా, ఎక్కడున్నా బడంపేట అంటే మహేశ్వరం నియోజకవర్గం అంటే కాంగ్రెస్ పార్టీ జెండా. ఇప్పుడు మన సోనియా గాంధీ గారు ఇక్కడ అడుగుపెట్టినారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ 2009లో మహేశ్వరం నియోజకవర్గంలో పెట్టడం జరిగింది మీటింగ్ ఫస్ట్. ఆ తర్వాత నల్లర్ కిరణ్ కుమార్ గారు సీఎం గా అయినప్పుడు తను కూడా ఇక్కడ రావడం జరిగింది. సోమేశ్వరం నియోజకవర్గం సెంటిమెంట్ తప్పకుండా అడుగు పెట్టేటోళ్ళది రాజశేఖర రెడ్డి గారు మన రాజీవ్ గృహకల్ప కింద ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి మన ఏరియాలోనే ఇనాగ్రేషన్ స్వయంగా సీఎం రావడమే జరిగింది. అట్లా అనేక సందర్భాలు మహేశ్వరం నియోజకవర్గానికి ఒక బ్రాండ్ ఉంది, ఒక ఇమేజ్ ఉంది. ఇప్పుడు కూడా మన సీఎం గారు 4th సిటీ చేస్తున్నారు. ఇంతకంటే కావాల్సిన ఏముంటది? మేడం, ఇంకోటి మనం ఇంట గెలిచి రచ్చ గెలిచామంటారు. సో మీరు బడంపేట మేయర్ గా, సో అంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉందా బడంపేటలో నేను ఇంత అభివృద్ధి చేసిన, సో ఈ బడంపేట చూసి నాకు ఓట్లు వస్తాయని చెప్పేసి, అంటే కాన్ఫిడెన్స్ ఏమైనా ఉండేనా మేడం? బడంపేట చూసి ఓట్లు వస్తాయంటే ఓట్ల కోసం కాదు, కానీ మనం ఉన్నప్పుడు మన పొజిషన్ ఉన్నప్పుడు మనకి ఇచ్చిన పనిని తూచా తప్పకుండా చేసి చూపించే బాధ్యత నాది, తీసుకుంటా ఖచ్చితంగా. ఎందుకంటే 2020లో గెలిచినప్పటి నుంచి 5 సంవత్సరాలు కంప్లీట్ గా దాదాపు 400 పైచిలుకు కోట్లతోటి 400 కోట్లతోటి పని చేయడం జరిగింది. ఓన్లీ బడంపేట 400 కోట్లు, ఓన్లీ బడంపేట 400 కోట్లు అంటే ఎంత విస్తీర్ణం పెరుగుతుంది? దాదాపు 74 చదరపు కిలోమీటర్లు ఉంటుంది బడంపేట ఏరియా. ఇటు చంద్రాయణగుట్ట కాన్స్టిట్యున్సీ, అటు ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ, ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ, ఇటు సిటీకి వస్తే మళ్ళీ ఓల్డ్ సిటీ, అంత నియర్ బై ఉంటది. కాబట్టి మన నియోజకవర్గానికి బడంపేటే ఒక ఐకాన్. బడంపేటలో చాలా డెవలప్మెంట్ వర్క్స్. ఇంకొకటి, ఇప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, ఆఫీసర్స్ కానివ్వండి, ఏ డిపార్ట్మెంట్ లో ఎవరు లేరు అనేది ఉండదు. బడంపేట కార్పొరేషన్ లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మన సంఖ్య చాలా ఎక్కువ. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వల్ల ఈ రోజు బడంపేట కావాలని కోరుకుంటున్నారు, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే గౌరవ పెద్దల దగ్గర, చాలా మంది దగ్గర కూడా వింటా నేను, అమ్మ మీ బడంపేట వాళ్ళంట, మీ బడంపేట వాళ్ళంట వచ్చి, మీ బడంపేట వాళ్ళంట. అంటే ఎందుకంటే ఇది డెవలప్ అవుతున్న ఏరియా, ఇంకా ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది, ఇంకా ఇండ్లు కట్టుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క మనిషికి ఒక చిన్న కోరిక ఉంటది, ఏందది? ఒక ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు కళ. ఆ సొంత ఇల్లు కళ అనేది బడంపేటలో ఉన్నటువంటి ప్లేస్ ని ఉపయోగించుకొని వాళ్ళ కళని నెరవేర్చుకుంటున్నారు అంటే ఏదో ఒకటి ఖచ్చితంగా వాళ్ళకి చేయాలి. ఏం అడుగుతారు పబ్లిక్? రోడ్డు, వాటర్, లైట్, అంతేగా, శానిటేషన్. ఇదే శానిటేషన్ లో కూడా నిజంగా చెప్పాలంటే 2022లో క్లీన్ అండ్ గ్రీన్ కింద స్వచ్ఛత అవార్డు రావడం జరిగింది బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ కి. ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ మనకున్న లిమిట్ టైం 5 years కాబట్టి 5 years చేసినాం. అందుకే అవకాశం ఇస్తే ఏదైనా చేయగలిగే కెపాసిటీ ఉందని నిరూపించుకోవడానికి ఇటు పార్టీ పరంగా కానివ్వండి, ఇటు అభివృద్ధి పరంగా కానివ్వండి, ఏదైనా చేయగలుగుతాము అనే కాన్ఫిడెంట్ మాకుంది, మేము చేయగలుగుతాం. గౌరవ పెద్దల ఆశీర్వాదంతో పాటు ఈరోజు ఇన్ని సీట్లు గెలిపించినప్పటికీ
అందులోనే మేయర్ కాలేకపోయినా అనే ఒక ఎప్పుడు వెళ్తే అనేది నాకు ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే ఈరోజు పార్టీని నమ్ముకున్నా, ప్రభుత్వాన్ని నమ్ముకున్నా ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తారనే ఆశిస్తున్నా. ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ కూడా ఖచ్చితంగా పార్యత నరసింహారెడ్డి గుర్తుంటది అనేది నా నమ్మకం ఉంది. confident. ఎందుకంటే నాకు కేసీ వేణుగోపాల్ గారు మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఉంటది. మన ఎంపీ గారు తమిళనాడు నుంచి ప్రతి ఒక్కరు కూడా మనకు సపోర్ట్ చేసినారు. విత్డ్రా చేసుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చినాక మీకు పదవి ఇప్పిస్తామని అనడం జరిగింది. కాబట్టి మన్సూర్ అలీ ఖాన్ వాళ్ళు కూడా మా ఇంటికి రావడం కూడా జరిగింది. మన్సూర్ అలీ ఖాన్ అదే, అందుకే నాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. Okay.